కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కేంద్రం 2023లో జారీ చేసిన తదుపరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టీఓఆర్పై మొదట రెండు రాష్ట్రాల వాదనలు వినాలని నిర్ణయించింది. ఇది పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తుది వాదనలు వింటామని పేర్కొంది. టీఓఆర్పై ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు జరగనున్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయం నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కేంద్రం 2023లో జారీ చేసిన తదుపరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టీఓఆర్పై మొదట రెండు రాష్ట్రాల వాదనలు వినాలని నిర్ణయించింది. ఇది పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తుది వాదనలు వింటామని పేర్కొంది. ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు జరుగుతాయి. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నీటిలో ఎవరి వాటా ఎంత అన్నదానిపై మొదట వాదనలు విన్న తర్వాతే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల అంశాన్ని ట్రైబ్యునల్ చేపట్టనుంది. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీల నీటిని కేటాయించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్లలో 150 టీఎంసీలు నిల్వ చేసుకుని క్యారీ ఓవర్ గా వినియోగించుకోవడం సహా మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఇచ్చింది. పునర్విభజన చట్టం ప్రకారం బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను ప్రాజెక్టుల వారీగా కేటాయింపును నిర్ధారించడం, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలా అన్నదానిపై రెండు రాష్ట్రాల మధ్య ట్రైబ్యునల్ ఎదుట 10 ఏళ్లుగా వాదనలు జరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం వాదనలు విని బచావత్ ట్రైబ్యునల్ చేసిన కేటాయింపులో ఎవరి వాటా ఎంత అన్నది తేల్చే పనిని కూడా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కే అప్పగిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2023 అక్టోబర్ 6న తదుపరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టీఓఆర్ జారీ చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని, అయితే తమ తుది తీర్పునకు లోబడి ట్రైబ్యునల్ నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో గతేడాది ట్రైబ్యునల్ ఎదుట వాదనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89, అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు దాఖలు చేసిన విజ్ఞప్తులు, సాక్ష్యాలు, డాక్యుమెంట్లు, రిఫరెన్స్లను కామన్ రికార్డుగానే పరిగణించాలని, పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89, అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 కింద వాదనల్ని కలిపి వినాలని కోరుతూ ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేసింది. అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. మొదట పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రధాన వాదనలు ముగించాలని, తదుపరి టీఓఆర్పై తాము వేసిన కేసు సుప్రీంకోర్టులో ఉందని, డాక్యుమెంట్లు, సాక్ష్యాలను కలిపి పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదని పేర్కొంది. గురువారం రెండు రాష్ట్రాల వాదనలు విన్న ట్రైబ్యునల్ అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం మొదట చేపట్టాలని నిర్ణయించింది. సెక్షన్ 89, సెక్షన్ 3ల ప్రకారం వాదనల్లో కొన్ని ఒకే రకమైన అంశాలున్నాయని, మరికొన్ని లేవని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండిటినీ కలిపి వింటే ఒకే ఆర్డర్లో తీర్పు చెప్పాల్సి ఉంటుందని, ఇలా చేస్తే సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ కేసు గెలిస్తే సమస్య ఉత్పన్నమవుతుందని, అలాంటప్పుడు కలిపి ఇచ్చిన ఆర్డర్ను విడదీయడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెండిటినీ కలిపి వినడం సరైంది కాదని, వేరువేరుగా వినడమే మంచిదని అభిప్రాయపడింది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన తదుపరి టీఓఆర్ ప్రకారం మొదట వాదనల్ని వినడమే సరైందని అభిప్రాయపడింది. ఇందులో నీటి పంపిణీ అంశం ఉన్నందున ఇది తేలిన తర్వాత పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల అంశం చేపట్టడం సరైందని పేర్కొంది. ఇప్పటి వరకు రెండు వాదనలకు ఇచ్చిన సాక్ష్యాలు, రికార్డులను సెక్షన్ 89 ప్రకారం ఇచ్చిన వాటిని తదుపరి టీఓఆర్ కు పరిగణలోకి తీసుకోవచ్చని చెప్పింది. సెక్షన్ 89 ప్రకారం వాదనల సమయంలో తదుపరి టీఓఆర్ కు ఇచ్చినవి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంది. డాక్యుమెంట్లలో వేటిని పరిగణలోకి తీసుకోవాలో, వేటిని తీసుకోకూడదో వాదనల సమయంలో అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు తీర్పు చెప్తూ ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు తదుపరి వాదనలు జరుగుతాయని వెల్లడించింది. ట్రైబ్యునల్ ఆదేశాలతో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. న్యాయవాదులు, అధికారులు, ఇంజనీర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు.